సరే, నాకు చాలా రోజుల నుంచి ఉన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు తెలుగు ఈజీగా మాట్లాడేస్తారు అందరూ, అంటే మన తెలుగు వాళ్ళు. హిందీ కూడా చాలా బాగా మాట్లాడతారు. అంటే ఊర్లలో ఉన్న ఏమి చదువు రాని వాళ్ళు కూడా ఉర్దూ మాట్లాడతారు, హిందీ మాట్లాడతారు. ఇంగ్లీష్కి వచ్చేసరికి ఒక రకమైన భయం ఉంటుంది వాళ్ళకి, యాంగ్జైటీ ఉంటుంది. ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు? ఇది కూడా లాంగ్వేజే కదా, లాంగ్వేజ్కి ఇంత భయపడాల్సిన అవసరం ఏందంటారు? సైకాలజీ పరంగా ఉంటుందా ఏంటది? కాదండి, ఓల్డెన్ డేస్లో ఒకప్పటి తర్వాత బ్రిటిషర్స్ నుండి వచ్చినప్పుడు ఏంటంటే కొద్దిమంది మాత్రమే ఇంగ్లీష్ నేర్చుకోవడం వాళ్ళు. ఈ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఒక రకంగా దిస్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, ఎవరికి రాదు నాకు మాత్రమే వచ్చని ఆ బిల్డప్తో ఎవరు ఏది మాట్లాడినా కరెక్ట్ చేయడం, తప్పు పట్టడం, ఇది ఏ టీచర్లు అయితే ఎక్కువ తప్పు పట్టడం, ఇంగ్లీష్ రాదు అని ఎదుటి వాళ్ళని తక్కువగా ట్రీట్ చేయడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఇది మానసికంగా ఇంగ్లీష్ అంటే తప్పులు పోతాయి. ఒకటి ఇది అందరికీ రాదు, ఇలాంటివన్నీ క్రియేట్ అయినాయి. బట్ ఈ రోజుల్లో చూడండి, ఇప్పుడు ఆ మిత్స్ అన్ని పోయినాయిగా. టూరిజం ప్లేస్ మీరు ఎక్కడికి వెళ్ళండి, ఏం చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ గర్ల్స్ బాయ్స్ సెల్లింగ్ చిన్న చిన్న వస్తువులు చక్కటి ఇంగ్లీష్ మాట్లాడేస్తున్నారు. ఇప్పుడు అవి పోయినాయి కదా, అంటే టీచర్ల ప్రభావం పోయింది. సో కాబట్టి ఇంగ్లీష్ మాట్లాడడానికి తెలుగు ఎందుకు వస్తుందంటే మెయిన్గా ఎన్విరాన్మెంట్ అండి. రెండవది ఏంటంటే రోజు అదే విని 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 చూసి మాట్లాడడం మొదలెడతాం, భయపడం. హిందీ కూడా అంతే. మనం ఇప్పుడు 6 నెలలు మీరు ఓల్డ్ సిటీలో ఉండండి, హిందీ మాట్లాడకపోతే నేను ఛాలెంజ్ చేస్తాను, పర్ఫెక్ట్గా వస్తుంది. ద సేమ్ హ్యాపన్స్. ఇంగ్లీష్ స్పీకింగ్ ఎన్విరాన్మెంట్ని మనం ఎలా సృష్టించుకోవాలనేది చెప్పాలి తప్పితే గ్రామర్ కాదు. హౌ దే హ్యావ్ టు మేక్ ఎన్విరాన్మెంట్ అరౌండ్, వాళ్ళ చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎలా తయారు చేసుకోవాలి, ఎలాంటి పీపుల్ కనెక్ట్ అవ్వాలి ఇంగ్లీష్ మాట్లాడాలంటే, ఇలాంటి టెక్నిక్స్ నేర్చుకుంటే సెల్ఫ్గా నేర్చుకుంటారు. అందుకే ఇంగ్లీష్ కాంట్ బి టాట్ బట్ ఇట్ కెన్ బి లర్న్డ్. ఇది ఫేమస్ సేయింగ్ అండి. ఎవడు ఇంకోటికి ఇంగ్లీష్ బోధించలేడట, కానీ ఎవడు కూడా నేర్చుకోవచ్చు. అది నేర్చుకోవడానికి కావాల్సిన మెంటారింగ్ మనం చేయాలి. ఎప్పుడైతే డీటెయిలింగ్ అన్నీ చెప్పడం మొదలెడతారో ఎదుటి వాళ్ళు ఫెయిల్ అవుతారు నేర్చుకోవడంలో. ఎంత డెప్త్గా చెప్పడం కాదు, ఎక్కడ ఆపాలో తెలియాలి. దట్స్ ఇంపార్టెంట్. ఏ లెసన్, ఇప్పుడు ప్రిపోజిషన్స్ ఒక లెసన్ తీసుకున్నాం, ఒకే లెసన్ 4 రోజులు చెప్పొచ్చు, రోజు 2-3 ప్రిపోజిషన్స్ గంట సేపు చెప్పొచ్చు. కానీ ప్రిపోజిషన్స్ ఎక్కడ ఆపాలని తెలిస్తే ఈజ్ అ రైట్ టీచర్. సో అందుకే మేము సిలబస్ అని, సబ్జెక్ట్ అని, స్ట్రక్చర్స్ ఇవన్నీ కూడా అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక సిస్టమేటిక్గా, సింప్లిఫైడ్గా, సైంటిఫిక్గా జస్ట్ ఐ హ్యావ్ డెవలప్డ్ ఆల్ దీస్ ఇయర్స్.